పదార్థం, పదార్థము, వస్తువు, ద్రవ్యము, నామరూపాలతో ఉన్నది, నిరంతర పరిణామంతో ఉన్నదాన్ని పదార్థం అంటారు. పదార్థం ఇంద్రియ జ్ఞానంతో దర్శించేది, గోచరించేది, చూసేది, గమనించేది ప్రత్యక్షం. అంటే ప్రత్యక్ష అనుభవం ఏంటి? పదార్థం. దేని చేత తెలియబడుతుంది? ఇంద్రియాదుల చేత. ఇంద్రియాదులు అంటే ఏంటి? జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, ప్రాణేంద్రియాలతో కూడి ఉన్నది మనసు, బుద్ధి, చిత్తాహంకారంతో దేహంగా ఉన్నది. స్వానుభవం నేను సామాన్య సహజ జ్ఞానంతోనే, సామాన్య సహజ జ్ఞాపక లక్షణంతోనే, సామాన్య జ్ఞాన తెలుసుకునే లక్షణంతోనూ, జ్ఞాపక లక్షణంతోనూ, గమనించే లక్షణంతోనూ, భావించే లక్షణంతో స్వానుభవం నేను దేహ పదార్థంగా ఉన్నది ప్రత్యక్షానుభవమే. ఇక్కడ ఇంద్రియాలు ఏమిటి? జ్ఞాన కర్మేంద్ర ప్రాణేంద్రియాలతో కూడి మనసు, బుద్ధి, చిత్తాహంకారంతో కూడి ఉంది. నేను దేహాన్ని గమనిస్తున్నాను అని అనుకునేవాడెవరు? భావించేవాడెవరు? తెలుసుకునేవాడెవరు? ప్రతివారు సహజంగా నేను దేహంగా ఉన్నాను అనటంలోనే నేను మనసుగా ఉన్నాను, నా మనసు చంచలంగా ఉంది, నా బుద్ధిగా ఉన్నాను, నా బుద్ధి ప్రకారంగా నేను నడుస్తాను, నా ఇష్ట ప్రకారం నడుస్తాను అని మనోబుద్ధి చిత్తాంకార రూపంగా ఉన్న దీని అంతఃకరణం. అంతఃకరణం అంటే లోపల ఉంది కాదు అర్థం. ప్రత్యేకించి లోపల బయట ప్రసక్తి లేకుండా సర్వాన్ని గుర్తించి, గమనించి, మననం చేసేది, నిశ్చయించి స్వేచ్ఛగా ఉండేది ప్రత్యక్షానుభవం. ఇక్కడ స్వేచ్ఛ అంటే ముక్తి, ఆ ప్రసక్తి కాదు. నీకు నువ్వే స్వేచ్ఛగా గమనిస్తున్నావు దేన్ని? దేహాన్ని. నీవే స్వేచ్ఛగా తెలుసుకుంటున్నావు దేన్ని? దేహాన్ని. నీవే స్వేచ్ఛతో జ్ఞప్తితో గుర్తిస్తున్నావు దేన్ని? దేహాన్ని. దేహం ఎలా ఉంది? స్వానుభవం నేను దేహంగా ఉన్నది. దేహంగా ఉన్నది ఎలా ఉంది? ఉనికితో. దేహంగా ఉన్నది ఎలా ఉంది? ఉనికి చైతన్యంతో. ఉనికి చైతన్యంతో ఉన్న దేహం ఆ ఉనికి చైతన్యంతో ఉందా? ఇంకా స్వరూపంతో ఉందా? అంత స్వరూపంతో ఉంది. అంటే దేహం దేహంగానే ఉన్నది. సుఖ దుఃఖాలు అనుభవిస్తుంది, నిద్రకాల మెలకును అనుభవిస్తుంది. వర్తమాన భూతకాలంలోనే, అంటే వర్తమాన కాలంలో గతాన్ని భూతకాలం, భవిష్యత్తు, వర్తమాన కాలాన్ని, 3 కాలాల్లో నేనున్నాను. 3 కాలాలు ఉండుటకు మునుపు ఉన్నదా తర్వాత ఉన్నదా అనే ప్రసక్తి అవసరం లేదు. కానీ నేను సహజ జ్ఞానంతో 3 కాలాలు గమనిస్తున్నాను. 3 కాలాలు ఉన్నను లేకపోయినప్పటికీ సామాన్య స్వయం జ్ఞానం ఉంది, సామాన్య స్వయం శృతి ఉన్నది, సామాన్య స్వయం భావన ఉంది, సామాన్య స్వయం గమనిక సాక్షిత్వం ఉంది అని స్వానుభవం నేనికి సహజంగా గుర్తించుట, గమనించుట, తెలుసుకుంటా, భావించట సహజమే. శబ్దంతోనే ఉన్నది. శబ్దం ఎలా ఉంది? ఉనికితో. భావం ఎలా ఉంది? ఉనికితో. శబ్ద భావాలు ఎలాగున్నాయి? శబ్దాన్ని విడిచిపెట్టే భావం, భావాన్ని విడిచిపెట్టే శబ్దం వస్తుందా? మాట్లాడటంలోనే భావం లేని శబ్దం, శబ్దంలోనే భావం ఉండదు. కాబట్టి అవిభాజ్యంగా, అపరిచ్ఛిన్నంగా ఉన్నది. అప్పుడు పదార్థం ఇంద్రియాలతో గ్రహించేది ప్రత్యక్ష ప్రమాణం. అతీంద్రియ ప్రమాణం ఉంది. ఇంద్రియాల చేత తెలియబడినది, మనసు, బుద్ధి, చిత్తాహంకారానికి చోటు లేనిది, నిద్రాకాల మెలకుడు కాంది ఉన్నది కదా. నేను స్వానుభవంలో ఉంది. ఎలాగా? స్వానుభవం నేను అనుకోవటం సహజమే. మరి నేను తత్వం ఎలాగుంది? నేను నైజం ఎలాగుంది? నేను స్వరూపం ఎలాగుంది? నేను ఉన్నానంటాననే అనుభూతిగా తన స్వరూపం ఉనికితో ఉంది. ఇక్కడ ఉండుట అంటే సత్, అంటే సత్ పదార్థంగా స్వానుభవం నేను
ఉన్నది. సత్పదార్థం ఎలాగుంది? సత్పదార్థం ఎలాగుంది? సత్పదార్థం ఎలాగుంది? ఉనికి చైతన్యంతో ఉంది. సత్ అంటే ఉనికి, ఉండుట. ఉనికి లేకుండా, చైతన్యం అనుభూతి లేకుండా, సత్శక్తి లేకుండా, ఆనందం లేకుండా, ఆనందం స్వభావం స్వరూపం తత్వం ఏంటి? సత్ స్వరూపమే ఆనందం, చిత్త స్వరూపమే ఆనందం, సత్ స్వరూపం చిత్, చిత్ స్వరూపం సత్, సచిత్ స్వరూపం ఆనందం అని పరిపూర్ణ మౌన అనుభవానుభూతితో స్వరూప తత్వం ఉన్నది మనందరిది. నేను మీరు అందరం కూడా స్వయంగా గమనించడం ఎంత సహజమో గుర్తించుట, తెలుసుకుంటా, గమనించుట, శబ్ద భావాలతో ఉండుట, అనుకుంటా, భావించడం, తలంచుట సహజ స్వానుభవమే. ఇవన్నీ స్వానుభవంలో ఉన్నాయి. అంటే అతీంద్రియాలకు అతీతంగా, అంటే అతీంద్రియం అంటే జ్ఞానేంద్రియ కర్మేంద్రియ ప్రేరణతో కూడి, మనసు బుద్ధి చిత్తాంకాలతో కూడి అతీతంగా విలక్షణంగా ఉన్నది. ఏది ఉన్నది? ఉనికితో. ఏది ఉంది? ఉనికితో చైతన్యం. చైతన్యం అంటే ఇక్కడకండి తన జ్ఞానంతో, తన స్వయం జ్ఞానంతో, తన శృతితో తానే స్వయం శృతితో, తన గమనికతో తానే స్వయం సాక్షిత్వంతో, స్వయం భావంతో, స్వయం శబ్దంతో నేనున్నాను. ఇవన్నీ లక్షణాలే కదా. అన్నిటికీ మొదట, చివర, మధ్య శబ్దం చేసేది ఎవరు? నేననేవాడే. నేననే శబ్దం భావం, నేననే భావం శబ్దం, అవిభాజ్యం. భవిష్యత్తు ముంపు ఉన్నది, గతం. భవిష్యత్తులో వర్తమానంలో ఉంది. రేపు అంటలో, రేపు అనే దాని ఉంది, భావం ఉంది, శబ్దం ఉంది. అంటే శబ్ద భావాలు రెండు విడకత్వం కానీ కలపటం కానీ మనం చేయలేదు. న్యాచురల్గా ప్రకృతి దానికి అది చేసుకుపోతుంది. ప్రకృతి ఎలా చేస్తుందండి అంటే ప్రకృతికి ఆ లక్షణం ఉంది. ఎలా ఉన్నది? ప్రకృతి అంటే ఏంటి? పంచభూతాలు. పంచభూతాలు అంటే ఏంటి? ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి. ఈ ఐదు ఉన్నాయి కాబట్టి వాటి ధర్మాలు, వాటి విధానాలు, వాటికి అవే ఒక పద్ధతిలో, క్రమ పద్ధతిలో సమత్వంగా వెళ్ళిపోతుంది. గాలి మీకు ఎక్కువ, నాకు ఎక్కువ బిస్తుందా? లేదే. ప్రకృతి మొత్తము గమనించేవాడు, గుర్తించేవాడు, తెలుసుకుని ఉన్నట్టు దేహంలో అంతర్బాహ్యంగా, అంటే అంతరంగా, బాహ్యంగా, మధ్య అనే ప్రసక్తి లేకుండా పంచభూతాత్మక శరీరము అన్నారు. భూతములు అంటే ఏంటి? జీవకోటి. నిద్రావస్థలో జీవకోటి కావచ్చు, జీవ కణాలు కావచ్చు, అది భూతాలుగా వర్ణించారు. అదే ఇవన్నీ ఎలా ఏర్పడ్డాయి? కణజాలంతో, సత్కణజాలంతో, చిత్ కణజాలంతో, ఆంధ కణజాలంతో, మౌన కణజాలంతో, పరిపూర్ణ కణజాలంతో, స్వేచ్ఛ అనేటువంటి కణజాలంతో ఉన్నాయి. అంటే కర్ణజాలం అంటే ఏమిటండి? కణజాలం అంటే ఏముంది? ఇంద్రియాలతో గోచరించేది. కానీ ఇంద్రియాలతో గోచరించింది టెలిస్కోప్ ఇంకా సూక్ష్మ దర్శనం అంటారా, దానికి మాత్రమే చూసేది. అంటే ఇంకొక పనిముట్టు ద్వారా ఈ కన్ను చూస్తుంది. నేరుగా కన్ను చూడలేని దాన్ని ఏంటి? పనిముట్టు ద్వారా. ఏ పనిముట్టు? భూత సూక్ష్మదర్శిని ఉంది కదా, ఆ విధంగా. అయితే సూక్ష్మదర్శిని ఎవరు తయారు చేశారు? మానవుడు. అయితే మానవుడు సృష్టి చేయలేదు, కానీ సృష్టిలో ఉన్న మ్యాటర్ని, అంటే పదార్థాన్ని తీసుకుని అనేక వస్తువులు చేశాడు. కళ్ళజోడు, బట్ట, తిన్నదిగా ఆహారము. ఆహారం ఉంది, డైరెక్ట్గా ఆహారంగా తినగా ఆకులు పట్టణ వంటుకుంది, రకరకాల పద్ధతులు ఉంటాయి. ఈ విధంగా అది ముడి పదార్థం ఎక్కడుంది? ప్రకృతి రూపంగా ఉన్నది. ముడి పదార్థం అంటే ఏంటి? మనం సృష్టించలేదు. మరి దేవుడు సృష్టించాడా? ఈ ప్రసక్తి ఇక్కడ అవసరం లేదు. కానీ అంటే దేవుడు ఉన్నాడు లేడు అనేది వ్యక్తిగతమైన విశ్వాసం. ఆత్మ మరణాంతరం ఉంటుంది లేదనేది వ్యక్తిగత విశ్వాసం. ఇప్పుడు మనకి ప్రధానంగా మనం మానవులం, ఇది అందరికీ తెలుసు. సహజంగా స్త్రీ పురుష లింగ భేదంతో తాను ఉన్నాడు. అయితే మనసు స్త్రీయా పురుషుడా? న్యూట్రల్గా ఉండే జెండరా? నపుంసకుడా? కాదు కదా. మనసుకు ఆకారం ఉందా? లేదు. మనసు కంటితో చూడగలవా? దుర్బింతో చూడగలవా? భూతత్వంతో చూడగలవా? సూక్ష్మ దర్శనం చూసుకోగలవా?
టెలిపతి ద్వారా చూడగలవా, మాట్లాడగలవా? లేదు. కాబట్టి అనుకునేవాడు, భావించేవాడు, అనుకునేవాడు, తెలుసుకునేవాడు, స్మరించేవాడు, మనం చేసేవాడు స్వానుభవం ఉన్న నేను మాత్రమే అని, నేనుకు మాత్రమే అవగాహన ఉంది ఎవరికి వారే స్వేచ్ఛతో అని నిర్గుణ చైతన్య సవినీయంగా విజ్ఞప్తి చేస్తున్నాడు, ప్రతిపాదిస్తున్నాడు. ఉందాన్ని ఉన్నట్లుగా గ్రహించండి, లేని దాన్ని లేనట్టుగా గ్రహించండి. తమాషా ఏంటంటే ఉన్నది ఉన్నట్లుగా గ్రహించడం అంటానికి ముందు అనుభవం ఉండాలి. అనుభవం ఎలా ఉంది? నేను ఎలా ఉంది? స్వానుభవంలో నేను ఉండుట ఉనికితో, స్వానుభవం నేను చైతన్యంతో ఉండుట, స్వానుభవం నేను ఆనందంగా ఉండుట, స్వానుభవం నేను మౌనంగా ఉండుట, స్వానుభవం నేను పరిపూర్ణంగా ఉండుట. ఈ లక్షణాలతోనే స్వయం జ్ఞానంతో, స్వయం గమనితో, స్వయం శృతితో, స్వయం భావంతో గుర్తించి గమనించి ఊరక ఉండు. చాలామంది సాక్షాత్కారం, దర్శనం, ప్రత్యక్షానుభవం, అపరోక్షానుభవం అనేక రకాలు చూస్తారు. ఎన్ని రకాలుగా చెప్పినా చెప్పేవాడు వినేవాడు ఎవరు? తానేగా. అంటే తాను ఉన్నాన్ని ప్రత్యక్షానుభవం. ఇక్కడ రుజువుల ప్రసక్తి ఎందుకు? అవసరం అయితే ప్రమాణాల ప్రసక్తి. ప్రమాణం చేస్తే ప్రమాణం ఎవరు? ఆప్తుడు చెప్పాలి. అది ఇతరులు ఉండబట్టి, ఇతరుల జ్ఞానం ఉండబట్టి నాకు జ్ఞానం వచ్చిందా? ఇతరులు వచ్చిన కొత్తగా జ్ఞానం ఇచ్చారా? ఉన్న జ్ఞానం ఉన్నట్లుగా ఉందా? ఉన్న జ్ఞాపక లక్షణం ఉన్నట్టుగానే ఉంది కదా. గమనించే సాక్షి ఉన్నట్టుగానే ఉన్నాడు కదా. నిశ్చయంగా భావం, శబ్దం, అన్ని క్షణం అనేక రకరకాలుగా ప్రణవముతో అత్యంత చైతన్యంతో ఉంది, కానీ జ్ఞానంతో లేదు. అంటే జ్ఞానరహితంగా ఉంది ప్రకృతి. శృతి లక్షణ రహితంగా ఉంది ప్రకృతి. తెలుసుకునే తెలివి రహితంగా ఉన్నది ప్రకృతి. చూడండి, గోడ ఉన్నది, గోడ ఉన్నదని గోడ 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 అని గోడ గ్రహించదు, గుర్తించదు, తెలుసుకోదు, అనుకోదు. నేను గోడనని మాట్లాడదు. అర్థ వృక్షాలు, జంతువులు, పక్షులు, జలచరాలు, సముద్రము, భూమి, పంచభూతాలు ఏవి కూడా మాట్లాడవు, గ్రహించవు, తాను పంచభూతాలు చెప్పుకోవు. చెప్పేవాడు వినేవాడుగా ఉంది తానే. అంటే తానే ఉన్నాడు స్వానుభవంతో, మీరే ఉన్నారు స్వానుభవంతో. నేను, మీరు, వారు, వీరు అందరం కూడా స్వానుభవంతో మన అందరం ఉన్నాము స్వయం జ్ఞానంతోనే. స్వయం ఊరికితో, స్వయం జ్ఞానంతో, స్వయం చైతన్యంతో ఆనందంగా ఉన్నాం. ఆనందం ఎలా చెప్పగలవు? నేను ఉన్నానన్నవాడు, నేను ఉన్నాను వాడికి ఏం కావాలి? దేహం ఉంది. దేహం ద్వారా వాడికి ఏం కలుగుతుంది? సుఖానుభూతి కలుగుతుందిగా. అంటే సుఖ దుఃఖాల అనుభూతులు కలుగుతున్నాయి. గాలి నిద్ర సుఖము లేదు, దుఃఖము లేదు. మేలుకున్న తర్వాత హాయిగా ఉన్నది, మౌనంగా ఉన్నది, సహజంగా ఉంది అంటాడు. మేలుకులో వచ్చేప్పుడు వర్తమాన కాలంలో ఉంది సుఖ దుఃఖాలు. అంటే సుఖం ఎక్కువ వాళ్ళ, దుఃఖం ఎక్కువ వాళ్ళ అన్నది. ఎక్కడైతే వెలుతురు ఉంటుందో అక్కడే చీకటి వెలుతురు కలిసి వెళ్తుంటే గాఢమైన చీకటి ఉంటుంది, ఒకటేమో పూర్తిగా వెళ్తూ ఉంటుంది. ఇవన్నీ ఆ యొక్క ధర్మాలు, వాటి లక్షణాలు, ఆ విధంగా వాటి స్వభావాలు. అసలు ఇన్ని రకాలుగా చెప్పినా నేనుకే కదా. నేను సంపూర్ణంగా తాను గుర్తించడా, గమనించడా, తెలుసుకుంటా, మౌనంగా ఉంటాం, పరిపూర్ణత్వంతో ఉంటాం, స్వేచ్ఛతో ఉంటాం, నిద్రాకాల మెలకుల అవస్థలతో, పంచకోశ అవస్థలతో, ఈ జగత్ సంబంధించిన నామరూపాల క్రియలతో, ఈ జగత్తుతో ఉన్నటువంటి ఈ దేహము నామరూప క్రియాలతో కూడా ఉన్నది. అసలు ఉన్నదే పదార్థం. పదార్థం స్థూలాతి స్థూలంగా ఎంత సహజంగా ఉన్నదో అంతకన్నా సూక్ష్మాతి సూక్ష్మ పదార్థంగా కూడా పదార్థం ఉంది. అంటే సూక్ష్మం అంటే ఏంటి, స్థూలం ఏంటి, ఈ మొత్తం బతుకు పదార్థం కిందే మనం గ్రహించాలి. ఎందుకు? వెలుతురు బాగా ఉంది, ఆ వెలుతురు గ్రహించగా ఆ వెలుతురు మాయమైపోయి చీకటినప్పుడు చీకటి పదార్థమేగా. చీకటి వెలుతురు పదార్థం, నామరూపాలతో ఉన్నది ప్రతిదే పదార్థం. అస్తిత్వం అంటే ఏంటి? ఉనికి అంటే స్వయంగా ఉండుట అంటే దేశకాల వస్తువులు వచ్చినా పోయినా మార్పులు చెందినా కూడా ఆ ఉనికి అనేది న్యాచురల్. అంటే సహజంగా మన ఉనికి మారదు, ఉనికి కరగదు, అరగదు, పెరగదు. నేను ఉనికి అందదు. అలాగే ఉనికి ఎలా ఉంది? చిత్ అనుభవం. అది అనుభవం మాట్లాడదు, తాను గుర్తించదు, గమనించదు, చేసుకోదు. అంటే చిత్త స్వభావం, సత్ చిత్ స్వభావం, ఆనంద స్వభావం,
సత్యజితులు. స్వభావం మౌన స్వభావం, పరిపూర్ణ స్వభావంగా సహజంగా మనందరం ఉన్నాం. మరి దేహం ద్వారా ఆహారం తింటాం, అమ్మ కమ్మగా ఉంది హాయి. వస్తువులతో తయారు చేసి ఆడుకుంటాం, హాయిగా ఉంటుంది. అలాగే పరిగెత్తుకు వ్యాయామం చేస్తాం, హాయిగా ఉంది. ఇదంతా భూమిని పెడుతుంటే మనం సాము చేయట్లేదు కదా. భూ పదార్థమే ఈ దేహ పదార్థం, దేహ పదార్థం భూ పదార్థం. ఇప్పుడు చంద్రుడు ఇచ్చాడు, చంద్రుడి మీద ఉండటానికి వీళ్ళేదో అని శాస్త్రజ్ఞ చెప్పాడు, అది కరెక్టే కావచ్చు. చంద్రుడి మీద ఉన్నారు కానీ చంద్రుడు మొత్తం గోళం కింద పైన అంతా చూసారా? భూపై భాగంలో ఎడారులు ఉన్నాయి. అంత మాత్రం అయితే భూమి చుట్టూ ఒకళ్ళు మొత్తం కూడా ఎడారి తప్ప ఇంకోటి లేదా? ఏ విధంగా చెప్పగలం? కుదరదు. కాబట్టి ఒక గోళాన్ని లోపల బయట మధ్యస్థ భేదం లేకుండా గోళ యొక్క లక్షణాలు గ్రహించాలి. గోళం నుంచి ఏమి వస్తాయి? మనకి లోహాలు వస్తాయి. రాగి మీకు తెలుసు కదా, వెండి, ఇనుము ఇలాంటివి లోహాలు వస్తాయి. మట్టితో కొండలు తయారు చేస్తామని మట్టి వస్తుంది కదా. చెట్లు చేమలన్నీ వచ్చాయండి దేలోంచి? భూమిలో వచ్చాయి కదా. పక్షులు పుట్టిన దేలోంచి? భూమిలోంచి, చెట్లోంచి కదా. పైకి ఎగరచ్చు పక్షులు, జంతువుల కింద పరిగెత్తచ్చు, ఆవులు, గేదెలు ఇవన్నీ. మనిషి కూడా అంతే కదా. అంటే భూమిలో పుట్టి భూమిలో పెరిగి భూమిలో లేయిస్తారు. మనిషికి సహజంగా భయం, ఆందోళన లక్షణాలు కూడా ఉన్నాయి. ఏ విధంగా? తన లక్షణాలే అంటున్నా. ఒకదాని చేత రాలే ఆ భయాందోళనలు. ఉదాహరణకి నేను నిద్రపోతున్నాను, నిద్ర నేను అన్నాను. ఆ నిద్ర నేను నిద్రపోతున్నాను అన్నప్పుడు సరిగ్గా నిద్రపోకపోతే ఒక రకం దడ వస్తుంది కదా. అలాగే చెడు కళ్ళు, మంచి కళ్ళు వస్తాయి. సుఖంతో రకరకాల కళ్ళు రావటం ఏమవుతుంది? భయం, ఆందోళన, చెమట పట్టేస్తుంది. అదే పదార్థంగా భౌతికంగా చెప్పిన పదార్థం స్థూలాత సూక్ష్మంగా చిత్కణంతో సత్ కణజాలంతో, ఆంత కణజాలంతో, మౌన పరిపూర్ణ కణజాలంతో, పంచభూతాత్మకంగా భూతాల యొక్క కణజాలంతో సహజంగా ఉంది. అది అవిభాజ్యంగా ఉంది, అపరిచ్ఛిన్నంగా ఉంది. దానికైతే విడిపడిపోతుంది, దానికైతే కలుస్తుంది, విచిత్రమైన రూపనామాలతో ఉంటుంది. అలా ఉంది కాబట్టి చెప్తుంది జరిగింది. సృష్టి ఉన్నది కాబట్టి గుర్తించాను. నేనున్నాను, సృష్టి ఉంది, దేహ పదార్థం ఉంది. మూడు వచ్చినాయి ఇక్కడ. మూడంటే మూడు, ఒకటంటే ఒకటి, పూర్ణం అంటే పూర్ణం. ఎందుకంటే మూడింటిని గమనించి గుర్తించి తెలుసుకుంటే ఎవరో తానే. గుర్తించే లక్షణం ఎవరికి? తానే. గమనించే లక్షణం ఎవరికి? తానే. భావించే లక్షణం, శబ్ద లక్షణం ఎవరికి? తానే. గమనించే లక్షణం ఎవరికి? తానే. ఉనికి లక్షణం ఎవరికి? తానే. అంటే నేను ఉనికిని, నేను చైతన్యాన్ని, నేను అనుభవాన్ని, నేను ఆనందాన్ని. ఆనందం కోరుకుంటున్నాం. ఆ ఆనందం కోరుకుంటున్నాం దేనివల్ల లబ్ధి పొందుతున్నాం? రోజు ఇంద్రియాల ద్వారా. ఆకలేసింది, పెట్టండి, నువ్వు తగ్గ ప్రయత్నం ఫిజికల్లో అంటే లోకంలో, వ్యవహార జ్ఞానంలో, వర్తమాన కాలంలో ప్రయత్నం ఉండి తీరుతుంది. ఒకప్పుడు అప్రయత్నంగా రావచ్చు, చెట్టు కింద పడుకుంటాడు, అప్రయత్నంగా పైకి పండు రాళ్ళ కింద వాడి పక్కన పడుతుంది. అప్రయత్నంగా పడ్డ తినటం మాత్రం దేహానికి నోటి ద్వారానే. పండు సంపాదించాలి ప్రత్యేకించి పడుకున్నాడు. అదే పూల వర్షం కూడా వస్తుంది. పూల వర్షం అంటే పొద్దున్నే లేద్దాం చెప్పి చెట్టు కింద పడుతుంది. పొద్దున్న ఏ పారిజాతి పూలు చూడండి పంచి వస్తుంది. వాడు పూల గురించి వచ్చాడు, వాడికి అనుకోకుండా వచ్చాయి. కానీ ఆ పూలు తీసుకెళ్ళి శివాలయో, విష్టాలయో, ఇంట్లోనో పూజా పునస్కారాలకు దేనితో దానికి ఉపయోగించాలి కదా. ఇవన్నీ ప్రయత్నంతో జరుగుతాయి, కొన్ని ప్రయత్నంతో జరుగుతుంది. అంటే మానవుడి యొక్క జీవితము భయాందోళనతో, తపంతో, నేను నీవు అనే భేదంతో, నాకు రెండవ వస్తువుగా ఉనికి ఉంది, నాకు రెండవ జ్ఞానం ఉంది, రెండవ అనుభవం ఉంది, రెండవ సాక్షి ఉంది, రెండవ మౌనం ఉంది, రెండవ జ్ఞానం ఉంది, రెండవ శబ్దం ఉంది, రెండవ నేను ఉంది, రెండవ మనసు ఉంది, బుద్ధి ఉందని ఎవరైనా అంటారా? అంటాను. ముందు తానే ఉన్నాడుగా. తానున్నాను చెప్పడానికి చెట్లు, చేమలు, వృక్షాలు, పంచభూతాలు, చెట్లు, చేమలు, వృక్షాలు, జంతువులు, పక్షులు, నింగి, నేల, వాటి పేర్లు పెట్టుకుని నాతో మాట్లాడితే ఇవన్నీ జడ పదార్థాలు. జడం అంటే ఏంటి? చరాచర పదార్థం. అది దేన్ని ఆశ్రయించింది? అనుకునేవాడిని ఆశ్రయించింది. అనుకునేవాడు ఎలా ఉన్నాడు? స్వయంజ్ఞానంతో ఉన్న స్వయంజ్ఞానంతోనే మనసు, బుద్ధి, చిత్తాంతో ఉన్న పదార్థం తాను ప్రేరణ చెంది తన కల్పనతో దేహాకారాన్ని నామరూపాలతో ఉండాలని తన సంకల్పంతో, తన ఆలోచనతో కల్పించుకుని సుఖ దుఃఖాలు అనిపిస్తుంది.
వాస్తవంగా నేను ఉన్నాను. నేనంటే అహం. అహం అంటే ఏంటి? స్వయం. అంటే నేనంటే నేనే. నేను ఎలా ఉంది? స్వయంగా ఉంది. స్వయం ఎలా ఉంది? అహంతో ఉంది. అహం అంటే ఏంటి? ఆత్మ. అహం అంటే ఏంటి? పరబ్రహ్మం. అహం అంటే ఏంటి? జీవాత్మ. అహం అంటే ఏంటి? నమ్ముకున్న దేవుడు, లేకపోతే ప్రకృతి. నేను ఆ ప్రకృతిని అనుభవిస్తున్నాను. నేను ప్రకృతిని, నేను జగత్తుని అనుభవిస్తున్నాను అంటూ వేరుగా కనబడుతుంది. కానీ దేహ ప్రకృతిగా ఉన్నాను. నా ప్రకృతిని నేనే అనుభవిస్తున్నాను. నా జ్ఞానేంద్రియాలను వాటిని నేనే సంపూర్ణంగా అనుభవిస్తూ వాటిని తృప్తి పడుస్తూ మనసు తృప్తిపడి హాయిగా ఉన్నది. నాలుగుని తృప్తి పడిస్తే హాయిగా ఉంటుంది. మాట్లాడుతుంటే గానా బజారా చేస్తే హాయిగా ఉంటుంది. మిమిక్రీ చేస్తే హాయిగా ఉంటుంది. మంచి మాటలు వింటే ఉంటుంది. దుర్మార్గులు చెడవచ్చు. అంటే దేహం ద్వారా ధర్మార్థ కామ మోక్షాలకి ఉపయోగించుకోవచ్చు. మంచి పనులకి చెడ్డ పనులకి వచ్చాయి. అది ఇక్కడ ఒకటి వచ్చింది ప్రశ్న. మీరు ఇంతవరకు అన్నీ బాగానే చెప్తున్నారండి. సామాన్య మానవుడికి అందుబాటులో ఉండాలి కదా. సామాన్య మానవుడు పండితులు లేరు. ఒక గ్రామంలో కావచ్చు, పట్టణంలో కావచ్చు, పండితులు సామాన్యులు ఉంటారు. చదువు రాని వాళ్ళు, చదువు వచ్చినా ఉంటారు. అంటే మానవ సమాజంలో ఎక్కడెక్కడ ఎప్పటి నుంచి వచ్చిందో కానీ అనాదించి అక్కడెక్కడ గ్రూప్ కావచ్చు. ఇప్పుడు ఈ దశలో మనం మాట్లాడుతున్నాం. అప్పుడు ఒంటరివాడు కాదు కదా. ఒంటరివాడు కాదని అనొచ్చు. కానీ ఒంటరిగానే తాను తెలుసుకుని గుర్తించి తెలుసుకుంటూనే వాళ్ళు వీళ్ళు ఉన్నారు, నేను ఉన్నానంటారు. అది ఎప్పుడు అన్ని అవస్థల్లో లేదుగా. నీ నిద్రలో లేదుగా. నీ శరీరమే, నీ కళ్ళ నీ శరీరం కాక ఇంకో శరీరం ఉందిగా, చూస్తున్నాగా. నీ శరీరం అనుభవించే సుఖదుఖాలు నువ్వే అనుభవిస్తున్నావు కదా. అంటే నీకు వేరుగా రెండో వస్తువు లేదు. నువ్వు ఎలా ఉన్నప్పుడు, రెండోది లేనప్పుడు అద్వైతంగా ఉన్నావు. అద్వైతం అంటే ఒకటి ఉంటే మళ్ళీ 2, 3, 4 సంఖ్య వస్తుందా? చెప్పేవాడు బోధనేవాడు ఉండాలిగా. అప్పుడు ఏం చెప్పాను? పరిపూర్ణంగా అన్నా. నేను నానే పరిపూర్ణంగా. ఎలాగా? వస్తువు ఎలా తయారైంది? కణజాలంతో, శబ్ద కణజాలంతో. అదంతా అవిభాజ్య కణజాల యొక్క కూర్పుయే సమిష్టి రూపమే కొండలు, గుట్టలు, చంద్రుడు, సూర్యుడు, గెలాక్సీలు, పాలముతో ఇవన్నీ అయినాయి. అదే సూక్ష్మమైనటువంటి ఆత్మ కణజాలంగా ఉంది. ఆత్మ కణజాలంతో స్థూలమైనటువంటి కణజాలాలు అక్కడ ఉండవు. ఆకాశం నందు వేలాది కోటాను కోట్ల అణువులన్నీ వచ్చి అటు ఇటు పరిగెత్తుండే. వాయు కణాలు కావచ్చు, జల కణాలు కావచ్చు, భూమి కావచ్చు, అగ్ని కణాలు కావచ్చు. విపరీతంగా తుఫాన్లు వచ్చేప్పుడు ఆకాశం కందిందా? ఆకాశం 2 ముక్కలైందా? 5 ముక్కలైందా? 10 ముక్కలైందా? ఆకాశం ఉంది కదా. ఆ విధంగానే ఆకాశంతో నిన్ను పోల్చుకోక్కలే. ఎందుకు? ఆకాశం కూడా నువ్వేగా. ఎందుకు? నేను అనే శబ్దం ఉన్న చోట ఉనికి లేకుండా, అనుభవం లేకుండా, ఆనందం లేకుండా, మౌనం లేకుండా, పరిపూర్ణం లేకుండా, కదలిక లేకుండా, ఆకాశ అనుభూతి లేకుండా, కణజాలం లేకుండా నేననే శబ్దం, నేననే కణం ఉందా? లేదు. అంటే ఇవన్నీ నిరక్షణాలే, ధర్మాలే, గుణాలే, ఏవైనా కావచ్చు. నేను కోపిస్తుంది, నేను అనేది శబ్దం, పదార్థం, కదలిక. కోపగుణం కలిగిన వాడిని, మంచి గుణం కలిగిన వాడిని, చెడ్డ గుణం కలిగిన ఇతరులు హింసించేవాడిని, నేను నిరుత్సాహంతో ఉన్నాను, నేను పిరిగేవాడిని, ధైర్యస్తున్నాను. అన్ని గుణాలు, అన్ని లక్షణాలు పేర్లు పెడతాను. కానీ అన్నీ తనకే ఆపాదించడం, తనకి అనుభవంలో ఉన్నవి. వాడు బాగా కోపిస్తుంటే వాడు కోపం కలగాలంటే రెచ్చగొడతావు. వాడు రెచ్చగొడితే నువ్వు రెచ్చగొడతావు. ఆ కోపగుణం వాడికి ఎందుకు ఉందిగా. అంటే కామక్రోధ లోభ మత్సరాలు ఎవరికి లేవు, అన్నిటికీ ఉన్నాయి. జీవజంతువులు ఉన్నాయి, వాటి భాష వాటికి లిమిటెడ్గా ఉంటాయి. కేవలం ఒక్క మానవుడు మాత్రమే తనకు తానే శత్రువు, తనకు తానే బంధువు. మనసే కదా. సమత్వ బుద్ధి కలిగి సమిష్టి మనసుతో ఉండి, అందరిని ప్రేమించే మనసుతో ఉండి సహజంగా ఉన్నవాడు అదే మిత్రుడు, అదే గురువు. మనసే గురువు, మనసే శిష్యుడు. ఇంకా చెప్పండి, మనసే దేవుడు, మనసే పరమాత్మ, మనసే ఆత్మ, మనసే బ్రహ్మ అని కూడా కొంతమంది మా ఆత్మలు వారి అనుభవంలో రెండోది ఉన్నదంతా కూడా చైతన్యమైనటువంటి ఎరుకగా ఉండేటువంటి ఆత్మ బ్రహ్మమే. జీవ పరమాత్మే, జీవుడు బ్రహ్మం అందరూ ఒకటే. ఇవన్నీ శాస్త్రాల్లో అనేక విధాలుగా అనేక కోణాల్లో అనుభవంతో దర్శించి వారు సత్యాన్ని గ్రహించారు. సత్యం ఏంటండి? సత్యం అంటే ఏంటి? 3 కాలాల 3 అవస్థల్లో మార్పులు చెరుపులు లేకుండా ఉన్నదే సత్యం. అప్పుడు నేను దేహంగా ఉన్నాను, సత్యమేగా. సత్యం కాకపోతే దేహం అబద్ధం చెప్పి విడిచిపెట్టేయండి.
అబద్ధాన్ని పెంచుకోవటం ఎందుకు విడిచిపెట్ట అంటే వ్యవహార జ్ఞానంలో ఏదైతే వచ్చిపోతున్నా అనుబంధాలు నీకు తెలుసు కానీ తెలియదు కానీ నీతో ఉన్నా అవన్నీ కూడా లేకపోతే మనం మానవ జీవితం గడపలేము, జంతువుల జీవితాలు గడపము. కానీ ప్రశ్న వేసుకునేది ఒక మానవుడు మాత్రం. అంటే స్వానుభవం నేనుగా ఉన్నా, నేను మానవుడిగా కూడా లేదు. నేను ఫోటో తీయలేవు, మానవాకారంగా ఫోటో తీయగలవా అంటే నేనున్నాను గమనించే సాక్షి, నేనున్నాను సూచితో ఉన్న ఎరుక, స్వచ్ఛమైన ఎరుక, స్వచ్ఛమైన జ్ఞానం, స్వచ్ఛమైన భావం, స్వచ్ఛమైన శబ్దం, చైతన్యం, భావం, వీటిని ఫోటో తీయలేం కదా. ఫోటోకి అందిందంతా ఉన్నదంటే నేను దేహంగానే ఉన్నాను. నేను దేహంతో ఉంటూనే దేహ విలక్షణంగా అంటే దేహరహితంగా, శుభాశుభ లక్షణ రహితంగా, జాగ్రత్త నిద్ర అవస్థ రహితంగా, లక్షణ రహితంగా, పదార్థ రహితంగా, అపదార్థంగా అంటే పదార్థం కాకుండా ఇంద్రియాతీతంగా, పదార్థంగా ప్రత్యక్షంగా అన్ని విధాలుగా ఉండేది నేనే. సగం నేనే ఉన్నాను, నాకు నేనే సొంతం, నాకు నేనే స్వతసిద్ధం, నాకు నేనే స్వనుభవంతో ఉన్నాను అని మాత్రమే. ఇక్కడ మనం ఏం తీసుకోవాలి, మనకి ఏం కావాలి? ఫస్ట్ నిత్యకృత్యాలు చేసుకోవడానికి చేతులు కాళ్ళు మండలం జ్ఞానకరమైన ఉన్నాయి. సరే, సాకారమైన పనిముట్లు మనం తయారు చేస్తున్నాం, అది విజ్ఞాన శాస్త్రం, అది భౌతికం కింద వస్తుంది. ఎంత తయారు చేసినా భౌతిక పదార్థమే. అది తయారు చేసింది ఎవరు? మనమే. ఇక్కడ దేవుడు దాన్ని ఎందుకు లేక కాదు, నాకు పూర్తి నమ్మకం ఉంది, అనుభవం ఉంది. అది అందరూ నమ్మాలి లేదుగా. దేవుడి విషయం ఒకటి, జన్మ విషయం ఒకటి, కొన్ని విషయాలు ఆ సూచ్య మూలాలు ఒకటి, నీ మూలం ఒకటి, స్వప్నం ఎలా వచ్చింది ఒకటి, నిద్ర గురించి ఒకటి, స్వచ్ఛంగా సంపూర్ణంగా అనుభవం ఉన్నదాన్ని అనుభవించి చెప్పేటప్పుడు వారి వ్యక్తిగత అభిప్రాయాలు తగ్గట్టుగా చూస్తారు. అది అందరికీ సూట్ అవుతుంది, విశ్వజనీయమైంది కాదు, అందరూ అంగీకరించారు. అంతకన్నా అందరూ అంగీకరణ మనం అందరం మానవులం, జంతువులో ఉన్నాం కదా. మనందరం గమనించే సాక్షిగా ఉన్నాం, గుర్తించే జ్ఞాపలక్షణంతో ఉన్నాం, తెలుసుకునే జ్ఞానంతో ఉన్నాం, శబ్దంతో భావంతో ఉన్నాం, అనుభూతితో ఉన్నాం. నేనున్నాను, నీవు ఉన్నాం, అందరం ఉన్నాం. నేను, నాది, నన్ను, నేను, తను, తాను. ఈ పదాలతో వాడుకు వస్తూనే మన ఆకలి దెబ్బలు తీసుకుంటూ తగిన బట్ట, తగిన గూడు కట్టుకుని సుఖ సంసారంతో ఎంత ఉన్నప్పటికీ, దేవ పర్యంతం ఉన్నప్పటికీ సుఖం దుఃఖం ఉంటాయి రెండు ఉంటూ మరణాంతరం జన్మ లేదనే ప్రసక్తి ఎత్తకూడదు ఇక్కడ. అంటే సామాన్య మానవుడికి జన్మ ఉంది లేదనే వ్యక్తిగత నమ్మకాలతో వాళ్ళ ఇష్టం. అలాగే దేవుడు ఉన్నాన్ని సగుణం నిర్గుణం ప్రభుత్వ ఆరాధన చేసుకోవచ్చు, ఎవరితో వాళ్ళకే మనం కామెంట్ చేయకూడదు. అది వాళ్ళకి ఇబ్బంది కలిగి, బయట అందరికీ ఇబ్బంది కలిగి ఒకరిని విమర్శించుకుంటే వారి యొక్క మతాన్ని కానీ జాతిని కానీ వాడి యొక్క మనసుకి ఇదైనప్పుడు గొడవలు వస్తాయి. ఆ ప్రసక్తి ఎక్కడ ప్రతి మానవుడు సమృద్ధిగా ఆహారం ఉంది, ప్రకృతి రూపంగా ఆహారం మొత్తం కూడా దేహంలోనే ఉంది. దేహం ప్రకృతి, ప్రకృతి దేహం రెండు తానే. తనకు వేరుగా ప్రకృతిని ఉందంటాడు, తనకు వేరుగా ఉంది ప్రకృతి. కానీ ప్రకృతిగానే నేను ఉన్నాను, ప్రకృతి కాకుండా ప్రకృతి అతీతంగా ఉన్నాను. ఈ రెండు అనుభవాలు చూసుకోవాలి. ఎలాగా నేను అని అనుకునే సానుభవం నేను ఎరుక లక్ష్యంతో ఎప్పుడు ఉన్నదా లేదా అనుభవం గమనించండి. ఉన్నాడు ఎరుక పదం, ఎరుక అనుభూతి, ఎరుక ఉండుట. చూడండి, ఎరుక అనే పదం ఉంది. ఎరుక అంటే తెలుసుకునే జ్ఞానం, గమనించే సాక్షిత్వం, గుర్తించే జ్ఞాపకం, భావించే లక్ష్యం. మరి ఎరుకంటే ఇంకేముంది? ఉన్నది వీడికి, ఉన్నది చైతన్యం, చిత్తు, ఉంది ఆనందం, ఉన్నది మౌనంగా పరిపూర్ణంగా. అన్ని లక్షణాలు తనకే ఉన్నాయి కదా. కాబట్టి నేనే ఉన్నాను స్వయంగా, నాకు నేనే స్వయంగా ఉన్నాను. ఆ స్వయంగా ఉన్నాను నేను, నన్ను నేను సాకారంగా నిరాకారంగా నేనే ఉన్నాను, సాకార నిరాకారంగా ఉన్నాను, సుఖ నిర్గుణంగా ఉన్నాను. దేవ పర్యంతం దేవుంతకాలం కూడా సుఖ దుఃఖాలు తప్పనే తప్పవు. ఎంత వాడికైనా, ఎంతటి మహాత్ముడికైనా, దేవతలు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, నమ్మిన వాళ్ళకి ప్రతి జీవి మన ఇచ్చిన తథ్యం. మళ్ళీ జన్మ ఇది వస్తుంది లేదంటే గ్యారంటీ లేదు. కాబట్టి వాళ్ళ నమ్మకాలను బట్టి పోతాం. అయితే ఎవరున్నారు ఇక్కడ? నేనే ఉన్నా స్వయంగా. స్వయంగా నాకు బాధ కలుగుతుంది, సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాను. ఎలా తప్పించుకోవడం కుదరదు. వంటకాలు అడవిలో కూర్చున్నాం, ఏ జంతువులు తింటే వంటగా కూర్చో ఉన్నవాడు తన జంటలతో, తన శరీరంతో, అమ్మ నాన్న తల్లిదండ్రి సాటి వారితో
ఉన్న వ్యక్తి వాళ్ళతో ఆట పాటలతో అన్నిటితో కూడా అనుబంధాలు ఇచ్చే వ్యక్తి ఒంటరిగా ఉండలేడు. కానీ వాడికి వాడే నిద్రలో ఒంటరిగా ఉన్నాడు, వాడికి వాడే సుఖదుఖాలు ఒంటరిగా స్వప్నాన్ని అనిపిస్తున్నాడు, వాడే నిన్న స్వానుభవంతో స్వానుభవ అవగాహన వాడుకుంది. స్వానుభవ జ్ఞాన అవగాహన, స్వానుభవ శృతి అవగాహన, స్వానుభవ గమనిక సాక్షి అవగాహన, స్వానుభవ ఉనికి అస్తిత్వ అవగాహన, స్వానుభవ అనుభవ చిత్త అవగాహన, సత్య చిత్త ఆనంద స్వానుభవ అవగాహన, పరిపూర్ణ ఉమ్మన అవగాహన సహజంగా నాకుంది. కానీ దీనివల్ల ఏం ప్రయోజనం అంటే ఇక్కడే ఉంది. ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ, ఎంత అభ్యాసం చేసినప్పటికీ వ్యవహార జ్ఞానంలో బాగుంటుంది, తింటాం బాగుంటుంది. కానీ భయాందోళనలు ఎలా పోతాయి, ఆలోచనలు ఎలా పోతాయి, ఇవి పోగొట్టుకోవటానికి అసలు వీటన్నిటి కారణం ఏంటి? జన్మొచ్చిన జన్మ ఎందుకు వచ్చింది? కర్మ. కర్మది అంతరంగించగా జన్మ వచ్చేది అంతే. జన్మించినందున ఆ జన్మ విషయం తెలియనందున వారు నమ్మకాలు బట్టి కొంత జన్మ ఉందని లేదని, దేవుడు ఉన్నాడని లేడని, ఇంకేదో అతీతం ఉందని లేదని రకరకాల వర్గాలు ఉంటారు. వీటన్ని జోలిపోకుండా ప్రతి వాడికి అక్కడ పురి అవసరం కదా, శాఖవాళ్ళ సహకారం ఉండాలి కదా, భూ పదార్థం లేకుండా చేయలేరు కదా, ఉండాలి. ఆ సహకారం లేకుండా ఉండాలి. కానీ అనుభవించేది అంతా తానే కదా, తాను అనుభవిస్తున్నాడు కదా. అప్పుడు అంత అనుభవించలే ఒత్తిడిలు ఉన్నాయి, వాసనలు ఉన్నాయి, రకరకాలుగా వాడికి అన్ని విధాలుగా భయం తగ్గుతూ ఉంటాడు. చావు భయం ఒకటి. అయ్యో జంతువులలాగా దిక్కులేని చావు చేస్తాను మనకి తెలియదుగా, అడవి చేస్తాం, ఏ పద్ధతులు చంపేయచ్చుగా. ఈ యొక్క అన్ని లక్షణాలు ఆదిమానవుడికి ఇప్పుడు ఉన్నాయి, అప్పుడు ఉన్నాయి, ఎప్పుడు ఉంటాయి. అయితే ఈ లక్షణాలతో తాను స్వయంగా ఉన్నాడని తానే తెలుసుకుని గుర్తించండి. ఎలాగా? నీకున్న లక్షణాన్ని గుర్తించచ్చు. నేను ఉన్నాను శబ్దంతో శబ్ద లక్షణాన్ని గుర్తించచ్చుగా. నేనున్నాను భావంతో భావాన్ని గుర్తించచ్చుగా. నేనున్నాను సాక్షితో సాక్షిని గుర్తించచ్చుగా. నేనున్నాను జ్ఞానంతో, నా జ్ఞానంతో స్వయం జ్ఞానంతో గుర్తించవచ్చు, గమనించవచ్చు, తెలుసుకోవచ్చుగా. భావం చూవచ్చు కదా, సూచితో గుర్తించి గమనించి తెలుసుకోవచ్చు కదా. అంటే తాను గుర్తించి గమనించి తెలుసుకోవటం సహజమే. అలాగే ఊరక ఎవరికి వారే స్వానుభవం నేనుతో నేను గుర్తించి గమనించి ఊరకుండు. ఈ స్వరూపం కేవలం ఉనికి అనుభవ ఆనంద మౌన పరిపూర్ణమే స్వరూపంగమని తత్వమని తెలుసుకుని వ్యవహార జ్ఞానం దేహ పర్యంతం కూడా ఇరువురితో మంచి సంబంధాలతో ఉంటే సాధ్యమంత వరకు అన్నప్రసాదం, తగిన బట్ట, గూడు మనకి ఎంత అవసరమో మన సాటి వారికి కష్టకాలు చెప్పుకుంటూ ఎవరి గ్రామంలో వారు ఆ యొక్క అందరితో కలిసి ఉంటూ కష్టకాలు అనేక వస్తుంటాయి. ప్రళయం వస్తుంది, అప్పుడు బాధేగా. పిడుగులు పడతాయి, అప్పుడు బాధే కదా. ఫ్లడ్స్ వస్తాయి, అది బాధే కదా. భూకంపాలు వస్తాయి కదా, అప్పుడు మంచి సహకారం ఉండాలి కదా. జంతువులుగా ఉంటాయి కదా. కాబట్టి ఇంకొకటి ఉంది, ఇక ట్రైనింగ్ అనేది లేదు. అంటే నేను నేర్చుకుంది నీకు శిక్షణ ఇవ్వటం లేదు. ఇలాగా కొన్ని చిలకలు తీసుకుంటే మాటలు చెప్పా, ఆ చిలకలు వెళ్ళి అడవుల్లో చిలకలన్నిటికీ ట్రైనింగ్ ఇస్తుందా? చిన్నపిల్లలు ఉన్న చోట అన్ని పెట్టలు ఉంటాయి, అవి అరుస్తుంటే కోతులు అరుస్తుంటే మిమిక్రీ చేస్తాడు. కాబట్టి ట్రైనింగ్ కన్నా గమనించి వాడికి ఉన్నటువంటి సహజంగా ఉన్న అవయవాలతోనే జ్ఞానకరమైన ప్రాంతం మనోబుద్ధి చిత్తాంకాలతోనే తంగుతానే మాట్లాడుతాం, రన్నింగ్ చేయటం అన్నీ జరిగిపోతున్నాయి. నువ్వు సహజంగా చెబుతున్నాయి కాబట్టి నిద్ర సహజం, నువ్వు రమ్మనలేదు పొమ్మలేదు, కళ సహజం, రమ్మలేదు పొమ్మలేదు, మరి వర్తమానకాలు సహజం, అలాగే సుఖ సుఖాలు రమ్మలేదు పొమ్మలేదు, దేవుడు ఉన్నాడు లేడు ప్రసక్తి నమ్ముతాం నమ్మకపోం, ఏదో నేను మాత్రం ఉన్నా కదా. అంటే నేనుతో నేను గమనించి గుర్తించి కోరుకుందండి. మీ స్వరూపంలో ఈ దేహం ఈ గంట గుర్తించింది అంతా కూడా ఎరుకునందే ఉండి ఎరుకునందే లేరం అవుతుంది. కాబట్టి ఎరుక ఎక్కడుంది? దానికి స్థానం లేదు, ఉనికే స్థానం. ఉనికి అంటే ఏంటి? ఈ ఎడమైన శూన్యం కాదు, చిత్ పదార్థంతో సత్ పదార్థంతో ఆంధ్ర పదార్థంతో ఉనికితో అనుభవంతో ఆనందంతో మౌనంతో ఉన్న పరిపూర్ణమైనటువంటి ఎరుక సర్వస్థితి. ఆ సర్వస్థితిని స్వయం జ్ఞానంతో గమనించి ఊరుకుంటూ అని నిర్గుణ చైతన్య సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాడు. ప్రతి వారికి వారి స్వేచ్ఛతో సొంతంగా ఉన్న తన తత్వం నైజమైనటువంటి సశాంత పరిపూర్ణమైన కేవలి స్వరూపంగా తానే ఉన్నాన్ని ఎరుక స్థితిని కానీ గమనించేవాడిని కానీ గమనించండి, గుర్తించండి, తెలుసుకోండి.
శబ్దాన్ని గుర్తించి గమనించండి. మీరు ఎలా గమనించినా ఈ లక్షణాలతో లక్షణాన్ని అనుభవాన్ని గమనించిన మన స్వరూపం సత్యాన్ని పరిపూర్ణ మౌనంగా ఉంటూ దేవ పర్యంతో ఉంటూ సత్కర్మ అర్థం చేస్తూ అంతటితో కలిసి ఉంటూ ఎవరిని కూడా మనం నిర్ణయించకుండా సాధ్యమైనంత వరకు మన పనులు మనం చేసుకుంటూ జీవితాన్ని కొనసాగిద్దాం.